అఫ్జల్ ఖాన్కు 1250 ఓట్లు వస్తాయి. ఆ మగ్దుమ్ మత గురువు, మా గురువు గారు ఆయనకు మేము ఈరోజు కూడా గౌరవిస్తున్నాం. ఆయన 2014 ఎన్నికల్లో నిలబడినప్పుడు 3000 చిల్లర వస్తే ఈయన 2500 వచ్చిన ఆయన ఖాజా చెప్పడము, ఖాజాకు బయటికి పంపించి ఈ అంజద్ బాషా ఆ మత గురువు గారికి 2500 వచ్చినాయి, 1250 మత గురువు ఓట్లు, 1250 అఫ్జల్ ఖాన్కు వస్తాయి అన్నాడు. అరే రే రే అట్లానా? అరే చూద్దాం బా, ఒక తూరి నిలబడి ఎన్ని ఓట్లు వచ్చాయి నాకు ప్రజలే చెప్తారు. నాదేముంది, నేను ప్రజల మనిషిని, సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నాను నా చేతనైనంత వరకు. మీకు కూడా తెలిసిందే, ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు. ఇంత కొవ్వు, ఇంత అహంకారం మనిషికి పనికిరాదండి. ఒక్కతూరి నాకు ఎవరైనా అన్నం పెట్టినా వాని రుణం నేను తీర్చుకోవాలని ఉంటాను, కానీ వానికి చెడు చేయాలని నేను ఉండను. 2019 ఎలక్షన్లలో రవీంద్రనగర్లో 4:30కు నేను పోతే సాయంకాలము, అయ్యా ఈ రిసిప్ట్లు మేము ఓటు వేయలేదు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయంటే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మేము మీకు తీరుస్తాము, రేపు వచ్చి మీతో మాట్లాడతాము, రేపు మీ సమస్య వింటాము, మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పి 150 ఓట్లు ఒకటే రోజు సాయంత్రం వేయడం జరిగింది ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి. అటువంటి వ్యక్తులం మేము, అట్లా పార్టీకి పనిచేసిన వాళ్ళము. మమ్మల్ని తక్కువ చూపుతో చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు సమాచారం ఇచ్చి, ఎంపీ గారికి తప్పు సమాచారం ఇచ్చి అఫ్జల్ ఖాన్కు అసలు సత్తానే లేదు, అఫ్జల్ ఖాన్ జీరో అని చెప్పడం జరిగింది. కానీ ఆ పైవోని దయ వల్ల, దేవుని దయ వల్ల, నా అల్లా దయ వల్ల, ప్రజల శక్తి నా శక్తిగా నన్ను ప్రజలు 24,500 ఓట్లు ఇచ్చారు నాకు.